హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము మిల్ మేకర్ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని ఇలా 5 గుడ్లు మనము వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేస్తే గుడ్డు అనేది బాగా ఉడికి పైన పొట్టు అనేది బాగా ఈజీగా వస్తుందండి. చిటికెడంత వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి ఒక 10 నిమిషాలు. ఇంకా మనం మిల్ మేకర్ ఒక 20 తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నాననివ్వాలండి. చల్లీలు వేయచ్చు, వేడి నీళ్ళైనా వేయచ్చు. ఇంక ఇప్పుడు మనము ఎగ్స్ ఉడికాయో లేవో చూసుకున్నాము. చూడండి, ఒక 15-20 నిమిషాల లోపే ఎగ్ అనేది పైన చీలింది కదా, ఆ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. ఇంక చల్లార్చుకొని మనము పొట్టు అనేది తీసుకోవాలి, వాటర్ తీసేసి. ఇంక ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ అండి, నేను 3 కప్పులు బాస్మతి రైస్ వేస్తున్నాను కొలతలతో. ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కప్పుతో 3 గ్లాసులు రైస్ అయితే 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం ఒకసారి వాష్ చేసుకుందాం. 1 నుంచి 2 సార్లుగా ఈ విధంగా వాష్ చేసుకున్నామంటే ఇప్పుడు తెల్లగా పొట్టులాగా వస్తుంది కదా, అదంతా పోయి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాడంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు మనం ఎగ్స్ చల్లార్చుకున్నాం కదండి, ఆ పొట్టు అనేది తీసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో పొట్టు అనేది. పొట్టు తీసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకుందాము. ఇంక ఇప్పుడు మనము 5 గుడ్లు పొట్టు తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకున్నాం. చూడండి, పెద్ద సైజు గుడ్లు అండి. ఇంక ఇప్పుడు మనం మిల్ మేకర్ ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా నానబెట్టుకున్నాం కదా, త్వరగా నానిపోతాయండి. చూడండి, బాగా మెత్తగా నానిపోయాయి కదా. ఇంకా ఇప్పుడు మనం వాటర్ ఈ విధంగా పిండేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందామండి. ప్రెషర్ కుక్కర్లో తగినంత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము మసాలా అంతా రెడీ చేసుకొని ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడంత కారం పొడి వేసుకుందాము, చిటికెడంత ఉప్పు వేసుకుందాము, పసుపు వేసుకుందాం. ఎందుకంటే గుడ్లు కొంచెము ఆయిల్లో వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని మసాలా వేసుకున్నాక మనం ఎగ్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఒక 5 నుంచి 6 సెకండ్ల వరకు మీకు వేగాయంటే సరిపోతుందండి. కొంచెం చిటపట అంటూ ఉంటాయి ఎగ్ వేసినప్పుడు. చూడండి, ఈ విధంగా వేయించుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దాంట్లో ఆయిల్ ఉంది కదండి, ఇంకా కొంచెము మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్, లేదంటే చిటికెడంతా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే అవసరం లేదు. చెక్క లవంగాలు వేసుకోవాలండి తగినన్ని. ఇంక మనము ఒక 2 ఆనియన్స్ పొరుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే చిన్న చిన్న కాకుండా పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాడంటే తినేటప్పుడు బాగుంటుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేయాలి. ఇంక మనం ఒక పచ్చిమిరపకాయ పొడుగు కట్ చేసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. చిటికెడంత అల్లం పేస్ట్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసారంటే సరిపోతుంది. ఈ విధంగా 5 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ అనేది బాగా వేగిపోవాలి. ఇంక మనము 2 టమాటాలు బాగా మాగినోటి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా అనేది బాగా వేగిపోవాలండి. మీకు కావాలంటే చిటికెడంత ఉప్పు వేసుకొని టమాటా అనేది మెత్తగా వేయించుకుందాము. ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటా అనేది బాగా వేగిపోయింది. ఈ విధంగా కలుపుతున్నారంటే టమాటా అనేది మెత్తగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనము మసాలా వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఉప్పు కారం చూసుకొని వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇంక ఇప్పుడు మనము ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇంకా గరం మసాలా నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్నీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇంకా మనము సాబీ మసాలా అని ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అది ఒక చిటికెడంత వేసుకోండి ఫ్లేవర్ కోసము. ఇంక ఇవన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా మనము చిక్కటి పెరుగు ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాండి. నేనైతే ఆవు పాలతో పెరుగు చేసుకొని గట్టి పెరుగు 2 స్పూన్లు వేస్తున్నాను. పలసగా ఉంటే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి.
కలుపుకున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రైస్ వేసామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ వేయాలండి. అలా నేను 6 గ్లాసులు వాటర్ రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు మనము మిల్ మేకరు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నానబెట్టుకొని వాటర్ పిండేసాం కదా. ఇప్పుడు మిల్ మేకర్ ఎందుకు వేసామంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుందని ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసుకుందాము. మిల్ మేకర్ వేసుకున్నాక ఒక 5 నుంచి 6 సెకండ్ల వరకు కొంచెం వేగిందంటే మిల్ మేకర్ టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. నేను చెప్పాను కదా కొలతలతో, అది రెడీగా పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మనము ఉప్పు కారం సరిపోయలేవో ఈ విధంగా కలుపుతూ మనం ఉప్పు కారం చూసుకుందామండి. నా కొలతలతో అయితే ఉప్పు కారం సరిపోయిందండి. మీకు కొంచెం తక్కువగా ఉంటే ఒక చిటికెడంతా వేసుకోండి. కొంచెం తక్కువగా ఉందని నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే చెక్క లవంగా వేస్తాం కాబట్టి కారం ఉంటుంది కాబట్టి కొంచెం చిటికెడంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా రైస్ చేసుకునండి మిల్ మేకర్ వేసుకొని ఎగ్ వేసుకొని అసలు కర్రీ అనేది అవసరం ఉండదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, ఆవిరి అనేది బాగా పడుతుంది. వాటర్ అనేది ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, ఇట్లా బుడుగు వచ్చేంత వరకు. ఇంకా మనం రైస్ వేసుకోవాలండి. వాటర్ లేకుండా బాస్మతి రైస్ వేసుకున్నారంటే ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే మీకు ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసుకోండి. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. ఏమి కర్రీ లేనప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే పక్కన పెరుగు చట్నీ ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా రైస్ వేసుకున్నాక మూత పెట్టేయండి, విజిల్ పెట్టకుండా. ఒక 5 నిమిషాలు ఇట్లా ఆవిరి పట్టాలండి, ఉడుకుతూ ఉండాలి. ఇంకా మనము ఒక 5 నిమిషాల్లోనే మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ అనేది వేసుకుందాము. మనము ఎగ్స్ మసాలా వేసి వేయించుకున్నాం కదా, ఈ విధంగా ఎగ్స్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత చిటికెడంతా కొత్తిమీర వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ మటుకు సూపర్ అండి. కర్రీ అవసరం ఉండదు. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 సెకండ్లు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తామండి. చూడండి, చూస్తుంటే చాలా బాగుంది కదా, నోరు ఊడిపోతుంది కదా. ఇంకా మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా విజిల్ పెట్టేసుకొని చూడండి, మీడియం ఫ్లేమ్లో నేను ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకున్నామంటే టేస్ట్ మటుకు అదిరిపోతుంది. చల్లార్చిన తర్వాత మనము కుక్కర్ విజిల్ తీసేసి మూత తీసుకోవాలండి. చూడండి, ఎంతో రుచికరమైన మిల్ మేకర్ ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి కర్రీ లేకుండా ఓన్లీ పెరుగు చట్నీ అయితే సరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లంచ్ బాక్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన ఎగ్ మిల్ మేకర్ బిర్యానీ అండి. ఖచ్చితంగా మా వీడియో చూస్తూ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.